ఈరోజు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఎస్ఎస్ఏ ఉద్యోగులు అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకి, అధికారులకు చెప్పి విసిగి వేసారిపోయి అనివార్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి కార్మికులు దిగారు. ఒకవైపున మహిళలు సాధికారత కోసం, అక్క చెల్లెల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం అని చెబుతూనే అంగన్వాడీ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటాన్ని అణిచివేయడం కోసం రకరకాలుగా వాళ్ళ మీద ఒత్తిళ్లు, నిర్బంధాలు ప్రయోగిస్తూ ఉంది. అంగన్వాడీ కేంద్రాల తాళాలని అర్ధరాత్రి పూట దొంగల్లాగా, దోపిడీదారుల్లాగా ఈరోజు వేగాలు పగలగొన్నటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. అయినా ఆ నిర్బంధాలని తట్టుకొని పోరాడుతున్నటువంటి అంగన్వాడీల మీద ఈరోజు నిరంకుశంగా, దుర్మార్గంగా ప్రభుత్వ ఉద్యోగుల పైన, అది కూడా అత్యవసర సేవలు, ముఖ్యంగా మెడికల్ లాంటి సంస్థల మీద ప్రయోగించేటటువంటి ఎస్మా చట్టాన్ని ఈరోజు అంగన్వాడీ కేంద్రాల మీద చేవడం అంటేనే ప్రజా గొంతుకని అణిచివేయడం. ఈరోజు నరేంద్ర మోడీ కేంద్రంలో కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఉన్నాడు. ఎవరు కూడా ఎదురు ప్రశ్నించే పని లేకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాడు. అదే పద్ధతుల్లో నరేంద్ర మోడీ అడుగు జాడల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి నడుస్తూ ఈ ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చాడు. నీకు చేతనైతే కార్మికులు అడుగుతున్నటువంటి సమస్యలు పరిష్కరించమని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వివోఏలు, మొత్తం కార్మికుల వర్గాలన్నీ కూడా ఈరోజు సమస్యలు పరిష్కరించమని చెప్పి అడుగుతున్నారు. వీళ్ళందరి మీద ఇదే విధమైనటువంటి ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తావా? ఈరోజు ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కూడా ఈరోజు డిఎల్ పెండింగ్ ఉన్నాయని, పిఆర్సీలో అన్యాయం జరిగిందని రకరకాల డిమాండ్ల మీద నెల 1వ తేదీన వేతనాలు ఇవ్వాలనే డిమాండ్ల మీద పోరాడుతున్నారు. వీళ్ళందరి మీద ఎస్మా చట్టాన్ని తెస్తావా? ప్రజా సంఘాలు, హక్కులదారులు, రకరకాల సంస్థలు ఈరోజు మానవ హక్కుల మీద, ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళందరి మీద ఇట్లాంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తావా? ఆలోచించండి. ఎప్పటిదాకా జయలలిత గారు, అంతకుముందున్నటువంటి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉద్యోగులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు, ఎస్మా ప్రయోగించినటువంటి ప్రభుత్వాలు ఇంటిదారి పట్టాయి. 2003లో అంగన్వాడీల మీద చంద్రబాబు నాయుడు గుర్రాలతో దొక్కించి బాసుబాయ్ ప్రయోగిస్తే 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఆయన్ని అధికారానికి దూరంగా పెట్టారు. ఆ విషయం గమనంలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. అంగన్వాడీల సమస్యలు, మున్సిపల్ కార్మికుల సమస్యలు, ఇతర అందరి రంగాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో ఇప్పుడు ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆందోళన రాజకీయ పోరాటంగా మారకనే మీరందరూ కూడా స్పందించాలి. లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలని ఐక్యం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రోజు అంగన్వాడీల సమ్మె కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా నిర్వీర్యంగా ఉంది. అంతేకాకుండా ఈ సమ్మెను అణిచివేసేదానికి దుష్ట చట్టాలను ఉపయోగించేందుకు నల్ల చట్టాలను తీసుకుని వచ్చి వీళ్లకు సంబంధం లేనటువంటి ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉంది. ఇది కేవలము చాతగానితనంగానూ మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అంగన్వాడీలు కనీసమైనటువంటి కోరికలు కోరుతూ ఉన్నారు. వారి న్యాయమైన కోరికలను పరిష్కరించలేక వారిపైన నిర్బంధాన్ని, నిరంకుశత్వాన్ని ప్రయోగించడం అంటే చాతగానితనం కాకుండా మరేమిటి అని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆందోళనలతో అట్టుడికిపోతూ ఉంది. అటు ఉపాధ్యాయులు, ఇటు సర్వశిక్ష వాళ్ళు, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు, ఒకరేమిటి అన్ని రంగాల్లో ప్రజలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని పరిష్కరించలేని మంత్రులు ఒకవైపు ఒకరేమో 3 నెలల తర్వాత పరిష్కరిస్తామంటారు, మరొకరేమో 5 సంవత్సరాలకు కూడా జీతాలు పెంచలేమంటారు. మరి ధరలు మాత్రం నిత్యము పెరుగుతూ ఉంటే, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు మాత్రం పెరుగుతూ ఉంటే, అంగన్వాడీలకు గౌరవవేతనం తీసుకునే వాళ్లకు మాత్రం ఎందుకు పెంచడం లేదనేది మేము ప్రశ్నిస్తున్నాం. నిత్యము కూరగాయలతో సహా డీజిల్, పెట్రోలు, లేదంటే నిత్యావసర వస్తువులైన బియ్యం, చింతపండు, బెల్లం, అన్ని వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు 5 ఏళ్లుగా ఏమైనా వాటిని కంట్రోల్ చేశారా? ధరలు కంట్రోల్ చేయలేక ప్రజలపైన భారం పడుతున్నప్పుడు కనీస వేతనం ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం.
కనుక కనీస వేతనం ఇవ్వాలి. అదేవిధంగా మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలి. ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలి. లబ్ధిదారులకు పౌష్టికాహారం కల్పించాలి. ఇటువంటి అనేక డిమాండ్లపైన జరుగుతున్నటువంటి అంగన్వాడీల పోరాటాన్ని సిఐటియు, రైతు సంఘాలు, ఇతర ప్రజా సంఘాలన్నీ మద్దతు పలుకుతూ ఉన్నాయి. కనుకనే ఇటువంటి ప్రభుత్వం తెచ్చినటువంటి ఎస్మా లాంటి చట్టాలను రద్దు చేయాలని మేము సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాం.